మార్క్ ఏంటి చర్చికి రెడీ అవ్వలేదా? నేను చూడు సండే చర్చికి రెడీ అయ్యాను, మంచి ఎనర్జీగా ఉన్నాను. నువ్వేంటి ఎంత దిగాలు కూర్చున్నావు? ఏమైంది? ఏం లేదు, ఈ దేవుళ్ళు నమ్మిన కాడి నుంచి మనం అంటే ఇంతకుముందు లైఫ్ మంది వేరేలా మన ఇష్టం వచ్చినట్టు బతికేవాడిని. ఇప్పుడు ఏది కావాలంటే అది చేసుకుంటూ ఉండేవాడిని, అటు పడితే అటు తిరిగేవాడిని. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన కాడి నుంచి ఏది చేయాలన్నా భయం వేస్తుంది. ఇంతకుముందు అంటే ఈ ఫ్రీ లైఫ్ ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు ఏది చేయాలన్నా కానీ ఇది చెయ్యాలా లేదా, ఒకవేళ దేవుళ్ళో ఉండి ఇట్లా చేస్తే దేవుళ్ళు మళ్ళీ దేవుళ్ళు ఉన్నట్టు ఉండదు, మళ్ళీ అదే ఒక సమస్యగా మారిపోయింది. ఇంకా ఇట్లా ఏం చేయాలో డెసిషన్ తీసుకోవడానికి టైం పడుతుంది. అలా ఏది తీసుకోలేకపోతున్నాను, కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇప్పుడు అదే ఏం చేద్దాం చూస్తున్నా, చాలా ఉండే కొంచెం ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి. ఇలా ఉండేప్పటికీ మంచి ఒక ఇలా దేవుళ్ళలోనే నిలబడడానికి చాలా కృషి చేస్తున్నాను. నేను కూడా అంతే, నా లైఫ్ కూడా అలాగే ఫస్ట్ చాలా ఉంది ప్రాబ్లమ్స్ అన్ని, కానీ నేను ఫేస్ చేశాను. నాకు తెలిసి ఇప్పుడు నువ్వు ఆ టైం వచ్చింది ఫేస్ చేయాల్సింది. మేబీ కన్ఫ్యూజన్ ఒకసారి వస్తుండే, ఎందుకంటే మనకి 2 పార్ట్స్ ఉన్నాయి కదా, దేవుడు లోకం ఇలా 2 ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. నువ్వు దేవుడు చూస్ చేసుకున్నావు, ఆయన అనుకున్నావు. ఇప్పుడు ఏంటంటే లోకంలో ఉన్న సమస్యలు లాగుతుంటే, బట్ స్టిల్ నువ్వైతే నేను చూసినంత వరకు నువ్వు చాలా బాగా ఉన్నావు. ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది. సో మేబీ ప్రాబ్లమ్స్ పుల్ చేయడం వల్ల దేవుళ్ళు ఉండలేకపోతున్నావు, అదేనా? అంతే. కమాన్, ఈ రోజు నాకు తెలిసి ఈ మెసేజ్ నీ కోసమే పాస్టర్ ట్రేసీ చెప్తుంది. అమేజింగ్, తెలుసా అసలు నీకు? తెలియదు అసలు నాకు. అసలు ఈ రోజు పాస్టర్ అమేజింగ్. అసలు యాక్చువల్ 6 phases ఉన్నాయంట. మనం డేరింగ్ డ్రీమర్ గుండి లోకం కోసం దేవుళ్ళు ఉండటానికి ఈ 6 phases స్టార్ట్ చేయాలి. ఆ దర్శనాన్ని కళని దేవుడి కోసం నెరవేర్చడానికి. సో ఆ 6 phases అసలు నిజంగా నాకు అది తెలియగానే నేను ఆగలేకొచ్చేసాను. నువ్వేమో ఇలా ఉన్నావు, బట్ వావ్ అమేజింగ్. నేను చూడాలనుకుంటున్నాను చెప్పినాక. ఇప్పుడు నువ్వు బాధగా ఉన్నావు, పర్లేదు, కానీ బాధపడి ఈ బాధ మన దేవుళ్ళని దూరం చేయవు కదా. ఆ ఎనర్జీ, ఆ ప్యాషన్ కావాలి. మన వల్ల ఎంతమంది మన ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, అరే సన్నీ వస్తారు, మార్క్ వస్తారు, మనకి ఎనర్జీ చేస్తారని. నువ్వు డల్ అయిపోతే అలాగా. వెల్కమ్ చేద్దాం ఇప్పుడు మన ఫ్రీడమ్ తెలుగు గ్రూప్స్. వావ్, ట్రేసీ చెప్తుంది మన కోసం ఇవాళ. కమ్ ఆన్ ఎవ్రీబడీ, ఫ్రీడమ్ తెలుగు గ్రూప్. కమ్ ఆన్, నేను మీ సన్నీ, నేను మీ మార్క్. సో మీ అందరు తెలుసు. ఇప్పుడు మన మెసేజ్లోకి వెళ్ళే ముందు ఆరాధన చేసుకుందాం. నాకు తెలుసు మా ఇద్దరులాగా మీరు కూడా ఎంతో మంది సమస్యలు ఎదుర్కొని ఉంటారు, సమస్యలు ఉండుంటారు. బట్ మార్క్ దిగాలు కూర్చున్నాడు, కానీ ఆగాడా? లేదు కదా, వస్తున్నాడు. అలాగే మీరు కూడా దేవుళ్ళు పుషప్ చేయాలి, అవునా మార్క్? దేవుళ్ళు yes come on guys, come on. సో ఇప్పుడు మనం ఆరాధన చేసుకొని మెసేజ్లోకి వెళ్ళి ఆ తర్వాత రెస్పాన్స్ చూసుకుందాము. ఏం చెప్పిందో దానికి మనం ఏం చేయాలి, ఓకేనా? Come on, let's do church. Come on church. Do you know, sometimes I just need to speak to my soul, and sometimes I just need to declare these words over my soul. Come on church, get in the groove. Won't he do it? He said he would. Fight your battles for you, they gon' wonder how you sleep at night. Won't he do it? Yes he will. If anybody tell you something different, you know that's a lie. Won't he do it? He said he would. Fight your battles for you, they gon' wonder how you sleep at night. Won't he do it? Yes he would. So I trust him at all times. Sing it. So I trust him at all times.
fear is coming, still you're calling me. When faith is lost and my hope exhausted, you will be my strength. When my mind says I'm not good enough, God, you're enough for me. I've decided I'm not giving up, 'cause you won't give up on me. You won't give up on me. Your love is holding on and it won't let go. I feel it breaking out like an echo. Your love is holding on and it won't let go. I feel it breaking out like an echo, echo in my soul. In every season, you keep repeating your promises to me. And there's no stopping what you have started until it is complete. When my mind says I'm not good enough, God, you're enough for me. I've decided I'm not giving up. You won't give up on me. You won't give up on me. Your love is holding on and it won't let go. I feel it breaking out like an echo. Your love is holding on and it won't let go. I feel it breaking out like an echo, echo in my soul. When my mind says I'm not good enough, God, you're enough for me. I decided I'm not giving up. You won't give up on me. You won't give up on me. Your love is holding on and it won't let go. I feel it breaking out like an echo. Your love is holding on and it won't let go. I feel it breaking out, breaking out. Your love is holding on and it won't let go. I feel it breaking out like an echo. Your love is holding on and it won't let go. I feel it breaking out like an echo, echo in my soul. Hi everybody in Freedom Groups Telugu. My name is Tracy and I'm married to Pastor Martin and I think you know him, huh? సో ఫ్రీడమ్ గా తెలుగు గ్రూప్ మీ అందరికి తెలుసు. పాస్టర్ మార్టిన్ ఎప్పుడు అంటుంటాడు వాళ్ళ ఆవిడే పాస్టర్ ట్రేసీ. Yay! Come on. It's great to see you. I have the honor of preaching for you today. నేను చాలా గర్వపడుతున్నాను ఈరోజు తెలుగు గ్రూప్స్ లో ప్రీచ్ చేయడానికి ఈ వారం. Yeah, and I've entitled my preach. The title is I Believe in You. సో ఈ రోజు ప్రసంగం ఏమిటి అంటే నేను నమ్ముతున్నాను. You know, in my life, I've had a few people, when I've had an exam or an interview, come up and say to me, Tracy, I believe in you. You've got this. సో చాలా మంది నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇంటర్వ్యూలు వెళ్ళేటప్పుడు కొంతమంది నా దగ్గర చెప్పేవాళ్ళు నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు, నిన్ను నేను నమ్ముతున్నావు అని చెప్పేవాళ్ళు. And it does something inside. It makes you feel more confident. సో అది మనకి లోపల ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని, ఒక విశ్వాసాన్ని, ఒక దృఢ నమ్మకాన్ని పెంచుతుంది. But you may not have had anybody say that to you. ఈ రోజు మీ జీవితంలో అలా చెప్పేవాళ్ళు లేకపోయి ఉండొచ్చు. But I'm here today to tell you that God says it about you. కానీ నేనున్న ఈ రోజు మీకు చెప్పడానికి ఓకే కమ్ ఆన్. Yeah, today God wants you to know He believes in you. ఈ
ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీ మీద నమ్మకం ఉంచున్నాను అని. You know, even from the beginning of time, and even before that, God was dreaming about you. సో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. He had you in his mind. ఆయన మనల్ని ఆయన జీవితంలో ఎప్పుడు ఆలోచిస్తూనే ఉన్నాడు. And he had purpose and intention for your life. ఆయనకి మన పట్ల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఉంది. You know, in Genesis it talks about the 6 days of creation, సో ఆది కాండంలో 6 రోజులు దేవుడి సృష్టి గురించి మాట్లాడుతాం, మీ అందరికీ తెలుసు. where God created this beautiful world for you and me. సో ఈ అందమైన ప్రపంచాన్ని మీకోసం, నా కోసం దేవుడు సృష్టించాడని మీ అందరికీ తెలుసు. And every day in the scriptures it says, God says it was good. సో ప్రతి దాంట్లో వాక్యాలు చూసుకుంటే ఈ రోజు మంచిది, ఈ రోజు మంచిదని ప్రతి రోజు మంచిగానే దేవుడు చేశాడు. But on the last day of creation, he kept the best till last. సో మొదటి నుండి చివరి దాకా ఆయన ఏం చేస్తే ద బెస్ట్ మన కోసం నిలబెట్టాడు. You, me, us were his special creation. సో మీరు, నేను, మనం అందరం ఆయన ఒక ప్రత్యేకమైన సృష్టి. And we're going to look at a psalm right now. ఇప్పుడు మన కీర్తనలు చూడబోతున్నాం. Psalm 139 verses 13 to 16. సో కీర్తనలు 139వ అధ్యాయము 13 నుండి 16 వాక్యాలు ఇప్పుడు మనం చూద్దాం. This is an amazing psalm because it tells us right at the end, all the days planned for you were written in the book that God has for us before we were even 1 day old. నువ్వు ఈ భూమి మీదకి రాకముందే, ఈ సృష్టిని చూడక ముందే దేవుడు మన కోసం చేసిన ప్రణాళికలు, ఉద్దేశాలు, నిర్ణయాలు అన్నీ ఆయన ముందుగానే మన కోసం సిద్ధపరిచాడని ఆ వాక్యం మనం చూస్తున్నాం. You see, Father God was there right at the time that you were put inside your mummy. సో మీరు ఎప్పుడైతే గర్భాన్ని ధరించారో, గర్భంలో ఉన్నారో, అప్పుడుండే దేవుడి పైన ప్రణాళిక మీ మీద ప్రారంభమైంది. When you were growing in your mother's womb, మీరు గర్భంలో, మీ తల్లి గర్భంలో మీరు రూపొందిస్తున్నప్పుడు God knew you were there. మీరు అక్కడ ఉన్నారు, ఈ సృష్టి మీదకి రాబోతున్నారని దేవుడికి తెలుసు. Not one of us is an accident. మన ఎవరు ఏదో తెలియకుండా పొరపాటుగా మనం ఎప్పుడు రాలేదు ఈ భూమి మీద. Not one of us is a mistake. ఒక్కళ్ళు కూడా పొరపాటు కాదు ఈ భూమి మీదకి వచ్చినారు. God knew you were there. దేవుడికి తెలుసు మీరు అక్కడ ఉన్నారు. He knew what you were going to look like. సో మీరు ఎలా ఉండబోదు, ఎలా కనపడబోతున్నారో కూడా ఆయనకు తెలుసు. He knew what sort of personality you would have. సో ఎలా ఉంటావు, నీ బిహేవియర్ ఎలా ఉంటుందో కూడా ఆయనకు తెలుసు. And he knows the plans for you too. ఆయన ఉద్దేశాలు, నువ్వు ఏమనుకుంటున్నావు, ఏం చేయబోతున్నావు కూడా ఆయనకు తెలుసు. When God looks at you, దేవుడు నేను చూస్తున్నప్పుడు he doesn't want to change a thing. దేవుడు నీలో ఉన్న ఏది మార్చాలనుకోవట్లేదు, మంచి విషయాలు. You are just as he planned. ఎందుకంటే ఆయన ప్లాన్ చేసిన విధంగానే నువ్వు భూమి మీదకి వచ్చావు. And that was just the beginning. అది బిగినింగ్ మాత్రమే, అది ప్రారంభం మాత్రమే. So in the last few weeks we have heard about Daring Dreamer. సో డేరింగ్ డ్రీమర్ మనం చూస్తున్నాం, మన ఎపిసోడ్స్ 1 and 2. And a statement that we heard was this: the only dreams that matter are the ones made into plans. సో మనం కళలు కంటూ ఉంటాం, కానీ ఆ కళలు ఎలా నిలబడతాయి అంటే మనొక ప్లాన్ వేసినప్పుడే ఆ కళలు నిలబడితే దానికి ఒక ఉద్దేశం ఉంటుంది అని. And you see, that was the same with God too. సో ఆ దేవుడితో కూడా ఇదే జరుగుతుంది. He had a dream of you. సో ఆయన మన గురించి కలగన్నాడు. He knew what he wanted for you. సో మీకు ఏం కావాలో ఆయనకు తెలుసు. And he puts plans into action. సో అప్పుడు ఏం చేశాడు, ఆయన ప్లాన్లన్నీ ఏం చేశాడు, ఒక రీతిగా తీసుకొస్తా వచ్చాడు యాక్షన్ రూపంలో. And in Jeremiah 29 verse 11, సో ఇర్మియా 29వ అధ్యాయం 11వ వాక్యంలో it talks about those plans that are good and full of hope for you. సో ఆ ప్రణాళికలు, ఆ ఉద్దేశాలు ఎంత గొప్పగా ఉంటున్నాయో ఆ ఇర్మియాలో మనం చదువుతున్నాం. And not to bring disaster. కానీ ఆ ప్రణాళికలన్నీ చెడుకి లేకపోతే ఇబ్బందికరంగా కాదు, కానీ మంచి రకంగా వెళ్ళడానికి. To give you future and a hope. సో మీకు భవిష్యత్తు మీద ఒక నిర్ణయాన్ని, ఒక నిరీక్షణని ఇవ్వడానికి. God's dream for you is personal. సో దేవుడు మీకోసం నిర్ణయించిన కళ మీకోసం ఉద్దేశించింది. Only you can fulfill the purpose God has planned for you. దేవుడు మీ పట్ల ఉన్న ప్రణాళికలు మీరే నెరవేర్చగలరు, ఇంకెవ్వరూ నెరవేర్చలేరు. Nobody else can do what God planned for you. దేవుడు మీకోసం ఏవైతే ఉద్దేశించాడో అది మీరే నెరవేర్చగలరు, వేరే వాళ్ళు నెరవేర్చడానికి అది లేదు. So how do we get God's plan for our life? సో మన జీవితంలో దేవుడి ఉద్దేశాన్ని, దేవుడి ప్లాన్స్ని ఎలా నెరవేర్చుకోగలం? The key to it is this: సో దానికి కీ ఏంటంటే
ఇదిగో చూడండి, You have to be willing to surrender everything. దేవుడికి మనం ఆయనకి సరెండర్ అవ్వాలి, ఆయన ముందు నిలబడి సాష్టాంగంగా ఉండాలి. You have to commit your whole life to Him. సో మీ పూర్తి జీవితాన్ని, మీ సంపూర్ణ జీవితాన్ని ఆయన కోసం నిలబెట్టుకోవాలి. For many of you, you might have invited Jesus into your life. చాలా మంది ఇప్పుడు ఇది చూస్తున్న వాళ్ళు దేవుడు మీ జీవితాల్లోకి మేము పిలుచుకొని ఉంటారు ఇప్పుడు. But He doesn't just want your heart. ఆయనకి మీ మనసు మాత్రం, మీ హృదయం మాత్రమే కాదు, He wants all of you. మీ జీవితం మొత్తం ఆయనకి కావాలి. He wants your mind. మీ ఆలోచన, He wants your gifts and talents. సో మీ టాలెంట్లు కానీ, మీ బహుమతులు కానీ, Because He gave them to you in the beginning. ఎందుకంటే ఆయన మిమ్మల్ని రూపొందించినప్పుడు అవన్నీ మీలో పెట్టాడు. Let's look at Romans 12, verses 1 to 2. సో రోమీయులు 12వ అధ్యాయము 1 నుండి 2 వాక్యాలు మనం చూస్తాం. It talks about don't be shaped by the world around you. సో మీరు ఈ లోకంలో ఉన్న వింతలు విడ్డూరాలు చూసి ఆశ్చర్యపోవాకండి. Instead, be changed within with a new way of thinking. కానీ మీరు ఈ లోకంలో ఉన్నలా కాకుండా కొత్తగా ఆలోచించి నూతన సృష్టిగా ఈ లోకంలో మీరు నిలబడండి. And then it promises us that you will be able to know what God has for you. అప్పుడే కదా దేవుడి నిర్ణయాలు మీ పట్ల ఏమన్నాయో మీకు తెలుస్తుంది. It says you will know what is good and pleasing to Him. సో మీకు అప్పుడు తెలుస్తుంది మంచిది ఏంటిది, ఆయన్ని మొరపెట్టుకొని ఆయన్ని సంతోషపెట్టడానికి మనం ఏం చేయగలం అని. And then it adds, and what is perfect. అప్పుడే మనకి పర్ఫెక్ట్ అనేది ఏంటిది, అసలు ఆయన మన కోసం ఏం ఉద్దేశించాడో తెలుస్తుంది. What is perfect for you. మీకు పర్ఫెక్ట్గా ఏమైతే కావాలో, ఏమైతే నిలబడాలో అది ఆయన ఇస్తారు. You know, all around the world, most people never actually find out what God's plan for them is. సో ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, కానీ దేవుడి ప్లాన్ ఏంటో వాళ్ళ జీవితంలో అసలు వాళ్ళు ఎవరికి తెలియదు, కనిపెట్టలేదు కూడా. They miss it. They miss it. వాళ్ళు అది మిస్ అయిపోతారు, అసలు ఎటు పోతుంది, ఎక్కడ ఉండదో కూడా తెలియదు. They look here, they look there, they look there and there. సో ఇక్కడ అక్కడ చుట్టుపక్కల అన్ని చోట్ల చూస్తారు ఎక్కడుందా దేవుడి ప్లాన్ అని. They're not looking at God. దేవుడి వైపు అస్సలు చూడట్లేదు వాళ్ళు. They're looking at everything else. వాళ్ళు ప్రపంచంలో మనుషుల వైపు చూస్తున్నారు కానీ ఆయన వైపు అసలు చూడట్లేదు. I'm thinking, I want that. ఆలోచిస్తున్నారు, నాకు అది కావాలి ఈ లోకంలో ఉన్నది. That looks like it's successful. కానీ ఆ లోకంలో ఉన్నది చూస్తే అది సక్సెస్ కే దారి తీస్తుంది. కానీ And maybe other people put things on you, expectations. ఇంకోళ్ళు ఏంటంటే ఎక్స్పెక్టేషన్ తీసుకొస్తాం, మీకు ఇలా చేయండి అలా చేయండి అని. Maybe many parents have their plans ready for you. సో చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం ఆల్రెడీ ముందే ఉద్దేశించి పెట్టారు, నా పిల్లలు ఇలా అవ్వాలి అని. You have to be an engineer. నువ్వు ఇంజనీర్ అవ్వాలి, You have to be a doctor. మీరు డాక్టర్ అవ్వాలి. And this is always sometimes not true. కానీ ఇది నిజం కాదు. Maybe this is not what God has for you. ఇది కాదు దేవుడు మీ పట్ల నిర్ణయించుంటే. God has the perfect plan for you. దేవుడు మీకు పర్ఫెక్ట్ గా ప్లాన్ ఇచ్చాడు. You see, the thing is that God doesn't want you to be somebody else. సో దేవుడు మనల్ని ఎవరోలాగా ఉండాలనుకోవట్లేదు, మీలాగే మిమ్మల్ని ఉండాలనుకుంటున్నాడు. He wants you to be who He made you to be. మిమ్మల్ని ఎలాగైతే సృష్టించాలో దానికి తగ్గట్టే ఉండాలని కోరుకుంటాడు దేవుడు. So if you're serious about discovering God's dream for your life, ఇప్పుడు మీరు నిజంగా దేవుడి చిత్తం నా పట్ల ఏంటో తెలుసుకోవాలని ఉంటే you have to decide not to settle for the American dream. సో అమెరికన్ డ్రీమ్ కోసం ఉండిపోయి అక్కడే ఇలా నివాసంగా ఉండాలని ఆలోచనలు బయటికి రండి. Yeah, because that says I need more of this. ఎందుకంటే మాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి. Bigger house, a bigger income, సో పెద్ద ఇల్లు కావాలి, ఎక్కువ a సంపాదించాలి, better car. మంచి కారు కొనాలి. And this will never satisfy if it is not from God. ఖచ్చితంగా మీ జీవితంలో ఇది ఎప్పుడు సంతోషాన్ని మిగల్చదు, అది దేవుడి చిత్తం కాకపోతే. So I have 3 questions for you today. ఈ రోజు ఒక 3 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాను. Are you going to choose the good life or God's life? సో మీరు మంచి జీవితం కోరుకుంటున్నారా లేదా దేవుడిలో ఉండాల్సిన జీవితాన్ని కోరుకుంటున్నారా? Are you going to chase after material things or are you going to serve the God that created you? సో మీరు లోకం వైపు పరిగెత్తాలనుకుంటున్నారా లేదా దేవుడు మిమ్మల్ని ఎలా ఉద్దేశించాడో అటువైపు పరిగెత్తుదాం అనుకుంటున్నారా? Are you going to join the rat race or are you going to join God's race? సో మీరు ఎలుకల్లాగా గుంపులో పరిగెత్తుదాం అనుకుంటున్నారా కానీ దేవుడి కోసం ఆయన కోసం నిలబడదాం పరిగెత్తుదాం అనుకుంటున్నారా? Because the rat race just keeps going and there is no end. ఎందుకంటే ఎలుకలు ఎప్పుడు పరిగెత్తుతానే ఉంటాయి కానీ దానికి అసలు ఆగటం అనేది లేదు. God's race, we will get to heaven and He will say, well done, good and faithful servant. కానీ దేవుడిలో ఉన్న రేస్ ఏంటంటే పరలోకానికి చేరుతాం,
గొప్పగా ఆయన రాజ్యాన్ని నిత్య రాజ్యాన్ని స్థాపించుకుంటాం. And Hebrews 12 verse 1 talks about this. సో హెబ్రీయులు 12వ అధ్యాయం 1వ వాక్యం ఇలా చెప్తుంది. It says, get rid of everything. Get rid of everything that slows us down. ఎందుకంటే మనల్ని ఆపేది వెనక్కి లాగే ప్రతి దాన్ని పక్కకు నెట్టేసేయండి. Particularly sin, yeah? ముఖ్యంగా పాపం. We must keep our accounts with God short. ఎందుకంటే ఆ జవాబుదారితనాన్ని దేవుడితో ఎప్పుడు మనం పెట్టుకోవాలి పాపం గురించి. And come to Him with clean hands and a pure heart. ఎందుకంటే సంపూర్ణమైన పూర్ణ మనసుతో అలేయంగా పరిశుభ్రమైన చేతులతో ఆయన ముందుకు రావాలి. And then it encourages us. Let's run the race with endurance that God has set before us. మనం పరిగెత్తే పరుగు పందెం ఓపికతో నిరీక్షణతో పరిగెత్తుతాం దేవుడి దగ్గర. You see, when you invited Jesus into your life, యేసు ప్రభుని మీ జీవితంలోకి ఇన్వైట్ చేసినప్పుడు in Galatians 2 verse 20, గలతీయులు 2వ అధ్యాయం 20వ వాక్యం చెప్తుంది. it says our old selves, what we were before we knew Jesus, was crucified with Him. సో మన జీవితం ఏదైతే ఆయన లేకుండా ఉందో అది యేసు ప్రభులో సిలువ వేయబడిపోయింది ఇప్పుడు. And it's no longer I who live, but Christ who lives in me. ఇక నేను కాదు నా జీవితం నివసిస్తుంది, ఆయన యేసు ప్రభు రక్తం ఆయన జీవితం నాలో జీవిస్తుంది. So now I live in this earthly body నేను ఇప్పుడు లోకపు శరీరంలో జీవిస్తున్నాను by trusting in the Son of God, ఏ దేవుని కుమారుడు యేసు ప్రభుని నమ్ముతూ నేను ఈ రోజు నా జీవితాన్ని who జీవిస్తున్నాను. loved me and gave Himself for me. ఎందుకంటే నన్ను ప్రేమించి నా కోసం మరణించాడు ఆయన. The Bible says in Matthew 9 verse 29, సో మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వాక్యం. according to your faith, let it be done to you. నీ విశ్వాసము కొలది అది జరగని. That's the key to the great adventure of following Jesus. దేవుణ్ణి నమ్మి ఆయన కోసం పరిగెత్తాలంటే ఇదే మెయిన్ కీ. It's our faith that God is looking for. ఈ మన విశ్వాసాన్ని చూస్తున్నాడు ఆయన. You see, God is saying you get to choose. దేవుడు చెప్తున్నాడు నువ్వే నిర్ణయించుకోవాలి. You get to choose how much He blesses your life. ఎందుకంటే నువ్వే నిర్ణయించుకోవాలి దేవుడిని ఆయన అంతా జీవిస్తాడు. You believe and God will do it. సో నువ్వు నమ్ము దేవుడు చేస్తాడు. You believe and God will bless. సో నువ్వు నమ్ము ఆయన దీవిస్తాడు. But how much faith do we have? ఎంత విశ్వాసం ఉంది మనకి? Because following the plan and the dream that God has for us is going to take faith. ఎందుకంటే దేవుడు మన కోసం ఇచ్చిన దర్శనాన్ని నిర్ణయాన్ని మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మనకు ఒక ప్లాన్ కావాలి. You know, in Freedom Church we have 12 DNA. మన ఫ్రీడమ్ చర్చ్ లో మీ అందరికీ తెలుసు 12 DNAs ఉన్నాయి. And one of them is called punching above your weight. సో దాంట్లో ఏంటి పంచబోధవే నీ సామర్థ్యత కొద్ది నువ్వు పోరాడు. And underneath there is a definition of what we mean. సో ఆ పంచబోయే కింద డెఫినేషన్ ఉంది దాని గురించి. It says, with audacious faith, we set impossible goals. సో మన దృఢ విశ్వాసంతో దృఢ నమ్మకంతో మనము సాధించలేని అసాధ్యమైన వాటి కోసం పరిగెత్తుతాం సాధించడానికి. We take bold, confident steps and watch our God move. ఎందుకంటే మనం ఎంతో బలిష్టమైన అడుగులు తీసుకుంటాం, ధైర్యమైన అడుగులు వేస్తాం, ఎందుకంటే దేవుడి మీద మనం విశ్వాసం ఉంచుతాం కాబట్టి. We are giant killers who refuse to limit the Holy Spirit. ఎందుకంటే పరిశుద్ధాత్మని ఇంత అంతా అని కాకుండా మన దగ్గర ఉన్న జైంట్ కిల్లర్స్ ని మన వాళ్ళని నరుకుతూ ముందుకు వెళ్ళిపోతాం. That's what God is looking for. అది కదా దేవుడు చూస్తుంది. An audacious faith. అది దృఢ విశ్వాసం. Audacious in the dictionary is defined like this. డిక్షనరీలో ఒడేషియస్ అంటే ఇలా రాయబడింది, దానికి అర్థం showing a willingness to take surprisingly bold risks. సో మన జీవితాల్లో మనం ఎలాంటి పరిస్థితి అయినా దృఢంగా విశ్వాసంతో అడుగులు వేసుకుంటూ దేనికి ఆగకుండా వెళ్ళడం. It's going to take audacious faith to walk with Jesus. ఖచ్చితంగా మీ జీవితంలో ఇలాంటి అడుగు ఈ రోజు తీసుకోవాలి. But the good news is that every single one of us can have that sort of faith. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు మీరు నేను ప్రతి ఒక్కరు ఈ యొక్క అడుగు స్టెప్ వేయొచ్చు. In Mark 9:23, మార్కు సువార్త 9:23 వాక్యంలో చెప్పబడింది. it says everything is possible for the person who has faith. ప్రతిదీ సాధ్యమే విశ్వాసం నీ జీవితంలో ఉంటే. So, how can we build this audacious faith within our lives? సో ఈ దృఢ విశ్వాసాన్ని ఎలా మన జీవితంలో నింపుకోగలం? First, we have to understand that God takes us through 6 phases to build this faith. సో ముందు మీరు అర్థం చేసుకోవాలి, దేవుడు 6 ప్రణాళికలు అంటే 6 రకాలుగా ఈ విశ్వాసంలోకి మన దేవుడు తీసుకెళ్తాడు. And when you understand that that is what God is doing,
సో మీకు అది అర్థమైనప్పుడు దేవుడు ఇలా చేస్తున్నాడని మీకు అర్థమైనప్పుడు you can choose to cooperate with it. సో అప్పుడు మీరు దేవుడితో కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. So number 1 is dream. సో మొట్టమొదటి కలగనటం. God has and wants to give you the dream for your life, his dream for your life. సో దేవుడు ఈ రోజు మీ జీవితంలో ఒక కళ దర్శనాన్ని ఇద్దాం అనుకున్నాడు. ఆయన దర్శనాన్ని మీకు. So everybody, what's the dream God has given you? ఈ రోజు మీ జీవితంలో ఏ దర్శనాన్ని ఇస్తున్నాడు దేవుడు? If you don't have one, you can start praying, God, give me your dream for my life. సో ఒకవేళ మీకు ఇప్పుడు దర్శనం లేకపోతే ఈ రోజు ప్రార్థన చేయండి, అయ్యా నీ దర్శనం ఏంటి నా జీవితంలో అని. You are here in Andhra Pradesh for a purpose. సో ఆంధ్రప్రదేశ్ లో మీరు ఉన్నారు దేనికి? ఒక ప్రణాళిక కోసం. We are here on this earth for a purpose. ఈ భూమి మీద ఉంది మనందరం ఒక ప్రణాళిక కోసం. And when you discover God's purpose, you will discover the dream that God has for your life. సో మీరు ఎప్పుడైతే దేవుడి దర్శనాన్ని మీ జీవితంలో కనుగొనగలరో అప్పుడు దేవుడి మీ పట్ల చిత్తాన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్ళగలరు. And what he wants you to pursue. ఏంటి దేవుడు మిమ్మల్ని దేనికోసం పరిగెత్తమంటున్నాడు? In Ephesians 3:20 it says this. ఎఫెసీయులు 3:20 ఇలా చెప్పబడి ఉంది. It says God is able to do far more than we would ever dare to ask. సో దేవుడు మనం అడిగినంత దానికంటే ఎక్కువ మించి ఆయన మన కోసం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. Or even dream of. ఇంకా దర్శనాలు కూడా Infinitely beyond our highest prayers. సో మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం ఆయనకి Desires. మన కోరికలు, Thoughts or hopes. సో మన హోప్ కానీ లేదా మన ఆలోచనలు కానీ. Wow, I don't know about you, but that's what I want. సో మీ గురించి నాకు తెలియదు కానీ నేనైతే అవన్నీ నాకు కావాలి అనుకుంటున్నాను. So number 1 is dream. సో మొట్టమొదటి దర్శనం. So number 1 was dream. Number 2, Sonny, is decision. సో మొదటిది కళ, రెండవది ఏంటంటే నిర్ణయించుకోవడం. You have to make a decision. ఒక డెసిషన్ మీరు ఇప్పుడు చేసుకోవాలి. Maybe you have a dream from God, దేవుడి దగ్గర నుండి మీకు దర్శనం ఉందేమో but you've not made a decision to go after it. కానీ మీరు డెసిషన్ అయితే తీసుకోలేదు అది చేయడానికి. I'm here today to tell you that God's word for you is go for it. సో దేవుడు ఈ రోజు మీకు చెప్తున్నాడు నా ద్వారా ఏంటంటే దానికి ఇంకా నువ్వు వెళ్ళు. If you know that this dream is from God, that is the plan for your life, go for it. సో ఒకవేళ ఇది దేవుడి దగ్గర వచ్చిన దర్శనమే కాలే ఆయన ప్లాన్ అని అనిపిస్తే వెళ్ళిపోండి దానికోసం. Maybe the decision that you need to make today is actually to give your whole life to God. సో ఈ రోజు ఆ డెసిషన్ ఏంటి అంటే మేబీ మీ జీవితం మొత్తం ఆయనకి ఇవ్వాలేమో. Maybe you've just given your heart to him. మీ హృదయాన్ని ఆయనకి ఇచ్చారు. Or maybe you've just said words to him. జస్ట్ ఒక మాటే చెప్పారు, అయ్యా ఇదిగో నా జీవితం అని. And your life does not reflect your decision. ఎందుకంటే మీరు అనుకున్న ఆలోచన మీ జీవితాన్ని రిఫ్లెక్ట్ చేసి ఉండకపోవచ్చు. God wants your whole life. దేవుడికి మీ పూర్తి జీవితం కావాలి. You cannot give Jesus your heart and then do whatever you want. సో దేవుడికి మీ మనసు ఇచ్చి హృదయాన్ని ఇచ్చి మీ ఇష్టం వచ్చింది చేయడం అది కుదరదు కదా. Maybe you need to get baptized. మేబీ మీరు ఇప్పుడు బాప్తిజం తీసుకోవాలేమో. Maybe you need to start tithing. దశమ భాగం ఇవ్వడం మొదలు పెట్టాలేమో. Maybe you need to commit to a church. లేదు మీరు ఒక చర్చికి ఒక ఫ్యామిలీలో కమిట్ అయిపోయి ఉండాలేమో. Whatever the decision is, you need to make it. సో ఏ డెసిషన్ అయినా కానీ మీరు ఇప్పుడే తీసుకోవాలి. Because it's part of building that audacious faith. ఎందుకంటే ఆ దృఢ విశ్వాసాన్ని బిల్డ్ చేయడంలో ఇవన్నీ ముందుకు వస్తాయి. In James 1:7-8 it says this. సో యాకోబు 1వ అధ్యాయము Yeah. యాకోబు 1వ అధ్యాయం 7 నుండి 8 వాక్యాలు. It says, if you are like that, మీరు అలా ఉంటే unable to make up your mind, సో మీరు మీ ఆలోచనని సరిగ్గా నిలకడగా లేకపోయి ఉంటే and undecided in all you do, సో మీరు చేసే వాటి అన్నిట్లోనూ సరిగ్గా ఏది ఎన్నుకోవాలో తెలియకుండా ఉన్నట్లయితే you must not think that you will receive anything from the Lord. మీరు అర్థం చేసుకోవాలి దేవుడి దగ్గర నుండి మీరు ఏమి పొందుకోలేరు. That is a tough scripture. దేవుడు చాలా కఠినంగా ఉన్నాడు It is కదా. a real challenge. ఇది నిజంగా ఒక పెద్ద You ఛాలెంజ్. are like, oh, well, not sure, maybe not. సో మీరు అనుకోవచ్చు పర్లేదులే చూద్దాంలే ఇదో కాదు అని అనుకుంటే It says you will not receive anything from the Lord. ఖచ్చితంగా మీరు దేవుడి దగ్గర నుండి ఏ దీవెనలు పొందుకోరని ఆయనే చెప్తున్నాడు. These are not my words, these are in the scriptures. ఇది ఈమె మాటలు కాదు, ఇదిగో బైబిల్లోనే ఉన్న మాటలు. So make the decision. ఇప్పుడే మీ డెసిషన్ తీసుకోండి. Number 3 is మూడోది delay. ఇంకోటి ఆగొద్దు.
where we wait for God to work in His time. సో మనం ఎన్నిసార్లు మనం ఆలోచిస్తాం దేవుడి సమయంలో ఆయన చేసుకుంటూ పోతాడులే అని. Very often, when things don't happen the way that we want them to, or in the timetable that we have, we kind of get disillusioned. సో కొన్నిసార్లు ఏంటంటే మనకు అనుకూలంగా మనం అనుకున్న రీతిగా పనులు జరగకపోతూ ఉంటే మనం చాలా నిరుత్సాహపడిపోతాం. Or we run ahead of God and create different ways of making it happen. సో మనం ఇంకోటి ఏం చేస్తామంటే మనం ఆయన దర్శనానికన్నా ఇంకా ఎక్కువ ముందుకు పరిగెత్తి వేరే దారుల్లోకి వెళ్తాం, ఆయన నిర్ణయించిన దారికి కాకుండా. We call that detours. సో దాన్నే మనం ఏమంటామంటే, So there's your dream, there's your plan, ఇక్కడ మీ నిర్ణయం, మీ ఎన్నిక దేవుడు మీ చిత్తాన్ని పెట్టాడు, and you have not submitted to God's timing. సో దేవుడి సమయానికి మీరు ఇంకా సబ్మిట్ అవ్వలేదు. And we say, well, if we go there and there, we'll get there. సో మనం అనుకుంటాం సరే ఇలా అటు ఇటు తిరిగి ఇక్కడికి వస్తే తెలుస్తుందని. Do not detour, సో అలా చూడొద్దు, because you may end up making the wrong decision. ఒకవేళ మీరు అటు ఇటు తిరిగి చేస్తే దేవుడు మీ పట్ల ఉన్న చిత్తాన్ని మీరు తప్పుగా తీసుకెళ్ళిపోతారు. You are in God's waiting room. సో దేవుడు వెయిటింగ్ రూమ్ లో మీరు ఉన్నారు. He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. Wait for Him to work. ఆగి చూడండి ఆయన చేసే పని కోసం. And it tells us this in Habakkuk 2 verse 3. హబక్కూకు 2వ అధ్యాయము 3వ వాక్యంలో చెప్తున్నారు. It says, but these things I plan won't happen right away. సో నేను మీ పట్ల నిర్ణయించిన చిత్తాన్ని ఇప్పుడే జరగకపోవచ్చు. Slowly, steadily, surely. సో ఆచి తూచి అడిగి జరుగుతుంది. The time approaches when the vision will be fulfilled. ఎప్పుడైతే మీ దర్శనాన్ని దేవుడు నిర్ణయించాడో జరగాలి, అప్పుడే జరగడం మొదలవుతుంది. God keeps His promises. దేవుడు ఆయన చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నవాడు. I think we're on number 4. ఇప్పుడు మనం 4వ దాంట్లో ఉన్నాం. Number 4 is difficulty. 4వది తెలుసు కదా, కష్టం. Ooh, where God tests us. దేవుడు ఎక్కడ మనల్ని పరీక్షిస్తాడు. What difficulties have you faced waiting for your dream to be fulfilled? ఈ రోజు మీ దర్శనాల కోసం, మీ కళల కోసం ముందుకెళ్ళేటప్పుడు ఎలాంటి కష్టాన్ని మీరు ఎదుర్కొన్నారు ఇప్పుడు? Yeah, we will go through many trials. సో చాలా కష్టాల పరిస్థితుల్లో మనం దూసుకెళ్తూ ఉంటాం. Following Jesus isn't all hearts and flowers. సో యేసు ప్రభుని ఫాలో అవుతూ ఉంటే మనకి ఎప్పుడు పూలు పాన్పులే కనపడవు. And you can see that clearly through the Bible. సో బైబిల్ అంతా మీరు చదివి చూడొచ్చు ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరి జీవితం. And in 1 Peter 1 verse 6 to 7, సో 1 పేతురు 1వ అధ్యాయం 6 నుండి 7 వాక్యాలు చెప్పబడుతుంది. it says that these trials will show that your faith is genuine. సో ఇలాంటి కష్ట పరిస్థితులు చెబితే దేవుడు మీ పట్ల నేను చిత్తం దర్శనం నిజమైనదని. And when these trials come, ఈ కష్టాలు వచ్చినప్పుడు it's us being tested as fire tests and purifies gold. సో అది మన ఆ విశ్వాసం అంటే ఏంటి, మనల్ని పరీక్షిస్తుంది. ఎందుకంటే నిప్పు అలా పరీక్షించగా బంగారంగా బయటకు వస్తుంది, బంగారాన్ని వెలుగు తీస్తుంది. Yeah, gold goes through very, very hot temperatures to purify it and cleanse it. సో బంగారం ఆ నిప్పుల్లో కొద్ది ఇంకా దహించబడి ఒక్క 24 క్యారెట్స్ గా బయటకు వస్తుంది. That's right. And though it says it again now in this scripture that though your faith is far more precious than mere gold. సో ఇక్కడ ఏమని చెప్తుందంటే అదే వాక్యంలో మీ విశ్వాసం బంగారం కన్నా అమూల్యమైనది, విలువైనది అని. You see, God knows what you're going through. సో దేవుడికి తెలుసు మీరు ఏ పరిస్థితి నుండి వెళ్తున్నారని. You are never far from God. దేవుడి దగ్గర మీరు ఎప్పుడు దూరం కాదు. His eyes are on you. దేవుడు ఆయన మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు. And He's watching and He hasn't forgotten you. ఆయన మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు, ఎప్పుడు ఆయన మిమ్మల్ని మర్చిపోని అయితే లేదు. So difficulties, God's got you. సో కష్టాలు కూడా ఆయన మీతో ఉన్నాడు. Number 5 is dead end. 5వది చివరి దాకా వెళ్ళటం. You know, sometimes you can be, mind you, in India, you don't normally stop. But sometimes when you're driving, you can come to a dead end. సో మన ఇండియాలో మనం ఆగవద్దు, సార్లు వెళ్ళిపోతుంటే కానీ కొన్నిసార్లు ఇంకా ఆ చివరి అయిపోతుంది, డెడ్ ఎండ్కి వచ్చేస్తాం మనం. And you can't go anywhere. ఇక మనం ఎక్కడికి వెళ్ళలేము. And you kind of want to give up. ఆ టైంలో ఏం చేస్తుంది, అయ్యో ఏంటి అయిపోయింది, నేను ఏం చేయాలి, గివ్ అప్ ఇచ్చాలనుకుంటాం. And some of you might feel like this today. ఈ రోజు మీలో కూడా చాలా మంది గివ్ అప్ ఇచ్చడానికి రెడీగా ఉన్నారు. You're right where God wants you though. కానీ దేవుడు మీకు ఏమని నిర్ణయించాడు అక్కడే మీరు ఉన్నారు. He doesn't change His mind.
దేవుడు ఆయన ఆలోచన మార్చు, Doesn't change his mind about you, ఆయన మీ గురించి ఉన్న ఆలోచన ఎప్పుడు మార్చుకోడు. and he does not change his mind about the plans he has for you. దేవుడు మీ పట్ల నిర్ణయించిన ప్రణాళికలు ఉద్దేశాల నుండి ఎవ్వరు మార్చలేరు. You know, for Pastor Martin and me, for many years we waited to come back to Cyprus. సో పాస్టర్ మార్టిన్ ఈమె ఇద్దరు కలిసి భార్య ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డారు సైప్రస్. It was the plan that God gave us many years ago. చాలా సంవత్సరాల క్రితం దేవుడి చిత్తం వీళ్ళు ఇక్కడ రావడం. And even when we hit dead ends, సో ఆ డెడ్ ఎండ్కి మేము వెళ్ళి గుద్దుకున్నప్పుడు కూడా and it felt like we would never get here, అప్పుడు నేను అనుకున్నా ఇక అయిపోయింది, ఇక మా జీవితం లేదు, మేము సైప్రస్కి ఎప్పుడు వెళ్ళలేము అనుకున్నాం. we stood on God's promises. కానీ దేవుడు ప్రణాళిక బట్టి మేము నుంచున్నాం. And where we were was where God wanted us to be. సో ఎక్కడ ఉన్నా ఇప్పుడు మేము, దేవుడు ఎక్కడ నిర్ణయించాలో అక్కడే ఉన్నాం ఇప్పుడు మేము. You see, in this stage, in this phase, He is preparing you for deliverance. సో ఇప్పుడు ఆయన మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. He's preparing you for that amazing time when you get into your plan of dream. సో విడుదల కోసం ఆయన మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన ఉద్దేశంలోకి వెళ్ళడానికి. So if you're facing a dead end today, ఈ రోజు మీరు ఆ డెడ్ ఎండ్ ఫేస్ చేస్తుంటే God's word is hang on, don't give up. సో ఇప్పుడు దేవుడి మాట మీ యొద్దకు ఏమొస్తుందంటే ఆగపోవద్దు, ఆయన చిత్తం మీ పట్ల నెరవేర్చబడుతుంది. It might be right around the corner. కానీ ఎందుకంటే కొన్నిసార్లు ఆ చివరి దాకా వెళ్ళి అలా జరగవచ్చు. So talking about this dead end, సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా ఈ డెడ్ ఎండ్ గురించి. a scripture for encouragement today. ఈ రోజు వాక్యాన్ని నేను ముందు తీసుకొస్తున్నాను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. 2 Corinthians 1 verse 8 to 9. సో 2 కొరింథీయులు 1:8 నుండి 9 I వాక్యాలు. encourage you to read it yourself. సో నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను, మీరే చదవండి దాన్ని. But at the end it talks about this. కానీ చివరిగా ఈ మాట చెప్తుంది ఆ వాక్యంలో. Truly in our own hearts we believed we would die. సో కానీ నిజంగా మనమైతే నమ్ముతున్నాం చివరికి మనం చచ్చిపోతాము అని. But this happened so we would not trust in ourselves, ఎందుకంటే ఇది జరుగుతుంది, ఎందుకంటే మన జీవితంలో మనమే సరైన నమ్మకం మనకు ఉండదు. but in God who raises people from the dead. కానీ దేవుడు ఎవరినైతే మరణ పడకలోని లేపుతాడో, If He can raise people from the dead, He can sort out your problem. సో ఆయన మరణ పడకలో ఉన్న వాళ్ళని లేకపోతే ఖచ్చితంగా నీ సమస్యను పరిష్కరించగలడు. Hang on, don't give up. ఆగిపో, ఎప్పుడు గివ్ అప్ అవ్వద్దు. So after the 5 phases of where we're building our faith, సో ఈ 5 ఫేజులకు వచ్చేసాము. ఎప్పుడైతే మన విశ్వాస ప్రయాణాన్ని నిలబెట్టుకోవడానికి God always brings us to deliverance. దేవుడు చివరిగా మనకి విడుదలలోకే తీసుకొస్తాడు. Do you expect that of God? సో ఇప్పుడు ఈరోజు దేవుడి దగ్గర మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? Do you trust Him to deliver you? ఆయన నమ్ముతున్నారా మిమ్మల్ని విడుదల చేయగలరని? He will, but it won't happen overnight. సో ఆయన చేస్తాడు, కానీ ఒక రాత్రిలోనైతే జరగదు. You will see these 6 phases happen in your life. సో ఈ 6 ఫేజులు మీ జీవితంలో చూస్తూ వస్తారు. We often hear questions like, why is this happening to me? చాలా సార్లు మీరు ఆలోచిస్తుంటే నాకు ఎందుకు ఇలా జరిగింది అని. I don't understand. So yeah, when we ask those sorts of questions, we're not understanding these phases of faith. సో మనం చాలా సార్లు దేవుని ఈ ప్రశ్నలు అడుగుతూ వస్తాం, కానీ 6 ఫేజులు అయితే మనం లేవు. Because you see, all of these phases are steps to build our character. సో మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడానికి ఈ 6 పరిణామాలు మన జీవితంలో జరగాలి. What God wants to do in us. దేవుడు మనలో ఒక కార్యాన్ని చేయడానికి. Because He wants us to be audacious in our faith. ఎందుకంటే దేవుడు ఈ రోజు మన జీవితంలో దృఢ నిశ్చయాన్ని నిలబెట్టాలనుకున్నాడు, దృఢ విశ్వాసంతో. And if you don't understand that, మీరు ఇప్పుడు అది అర్థం చేసుకోలేకపోతే you're going to get discouraged ఖచ్చితంగా మీరు డిస్కరేజ్ అయిపోయి నిరుత్సాహపడిపోతారు, or even resentful చాలా కోపంతో నిండిపోతారు, or worried or fearful about your future. భయంతో ఆవేదనతో మీ భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటారు. And most of all, you won't cooperate with what God is doing then. సో మీ దేవుడు మీ జీవితంలో ఏం చేయాలనుకున్నా మీరు దాంట్లో కోఆపరేట్ చేయలేరు. But when you grasp this concept, కానీ ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే మీరు దగ్గరికి పెట్టుకుంటారో, when you understand these 6 phases of faith, అప్పుడు మీకు ఈ 6 పరిణామాలు తెలుస్తాయి ఏంటి అని. you can understand what God is doing, దేవుడు మీ జీవితంలో ఏమి చేయబోతున్నాడో మీకు అర్థమవుతుంది. and you will go through those times, those tough times, ఆ కష్ట సమయాల్లో అయినా మీరు దూసుకెళ్ళిపోగలరు. without getting disheartened. అప్పుడు మనసు విరిగిపోకుండా బలిష్టంగా నిల్చోగలరు. So these steps are going to help you build audacious faith to see God's dream for you fulfilled. సో ఇప్పుడు ఈ స్టెప్పులు దేవుడు మీ జీవితంలో నిర్ణయించిన చిత్తాన్ని, మీకు కావాల్సిన దృఢ విశ్వాసాన్ని ఏర్పరచుకోవడానికి ఉపయోగపడతాయి. So I'm going to hand over to Sunny because he's going to ask you some questions now.
about to respond to this, Sunny, yeah? సో ఇప్పుడు మనం రెస్పాండ్ అవుతున్నాం. ఆ రెస్పాన్స్ అనేది ఏంటో మీరు జాగ్రత్తగా వినండి. సో మీరు ఎలాంటి పరిణామంలో ఉన్నారు, ఇప్పుడు ఈ యొక్క వాక్యానికి మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు, ఏమి నిర్ణయించుకోవాలనుకుంటున్నారు, సో ఎలాంటి యాక్షన్ తీసుకొని దేవుళ్ళు ఇప్పుడు నిలబడదాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ ప్రతి ఒక్క విషయం దేవుడు మీ జీవితంలో నిర్ణయించిన దర్శనంలోకి వస్తుంది. Amazing. Thank you so much for listening today. చాలా సంతోషంగా ఉంది మీ ముందుకు వచ్చి వాక్యం చెప్పడానికి. మీరు విన్నందుకు కూడా చాలా సంతోషం. It's been a privilege to be part of this. చాలా గర్వపడుతున్నాను ఆంధ్రప్రదేశ్ గ్రూప్ ముందుకు వచ్చి నేను నుంచోవటం ఈరోజు మొట్టమొదటిసారిగా. And I want to finish by praying for you. సో మీకు ప్రార్థన చేసి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. Father God, we thank you for today. అయ్యా ఈ దినం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. We thank you, God, that in your mind we were always there. సో మాకు తెలుసు ప్రభా, నీ ఆలోచన ఎప్పుడు మేము ఉన్నాం. That you dreamed about us, Father. ఎందుకంటే మీరు మా కోసం కలగన్నారు. And you didn't leave it as a dream. కానీ అది కలగానే మిగల్చలేదు మీరు. You put it into action and made a plan. సో మీరు అది యాక్షన్ లో పెట్టి ఒక నిర్ణయానికి ఒక ప్లాన్ గా మార్చారు. And we are your special creation. మీ యొక్క గొప్ప అద్భుతమైన సృష్టి మేము. You love us with such a great love. నిజంగా ఎంత గొప్ప అమూల్యమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. That you sent Jesus to die for us. యేసు ప్రభు మా కోసం పంపించారు నీ కుమారుని And మరణించారు. Father, we pray today that our response would be, you gave everything and so will I. సో ఎలాగైతే మీరు మా కోసం మీ జీవితాన్ని ఇచ్చారో మేము కూడా ఈరోజు మీకోసం మా జీవితాన్ని ఇస్తున్నాం. Holy Spirit, we invite you to work in our lives. పరిశుద్ధాత్మ మా జీవితంలోకి వచ్చి మేము కార్యం చేయమని మేము కోరుకుంటున్నాం. To surrender everything to you, Father God. ప్రతిదీ మేము మీకే సరెండర్ అవుతున్నాం ప్రభు. And see your dreams fulfilled in our మీ lives. దర్శనాన్ని మీ కళలు మా జీవితంలో నెరవేర్చడానికి మేము చూస్తున్నాం. In Jesus' name. యేసు నామమున అడుగుతున్నాం. ఆమేన్. Amen. వావ్, ట్రేసీ ఎంత బాగా చెప్పింది. నీకెలా అనిపించింది? వావ్, అమేజింగ్. నాకు అసలు ఇది కళ్ళు తెరుచుకున్నాను ఈ విన్నాక. 6 phases నేనున్నాను అనిపించింది. అది అసలు నువ్వేంటి నేనేంటి, ప్రపంచంలో ఎంతో మంది 6 phases లో ఉన్నావు కానీ తెలుసుకోక ఆగుతున్నారు. ఇప్పుడు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు బయటకు వచ్చావు. Yes. సో ఏంటి నీ డెసిషన్ ఏంటి? నువ్వేమనుకున్నావు? లోకం కోసం పరిగెత్తావా లేకపోతే దేవుడి కోసం పరిగెత్తావా? లోకం కోసం ఎంతమంది పరిగెత్తేవాడిని. ఆ కష్టాలన్నీ ఎన్ని వచ్చినా కానీ నేను ముందుకెళ్తాను, అంతా చేస్తా ఉంటాను. ఇది లోకాని కోసం కాదు, దేవుడి కోసం ఇంకా ఎంత కష్టాలని సో అలా కూడా మరి ఇంకా డెసిషన్ ప్లాన్ ఏం చేస్తున్నావు? ఇంకా అలాగే దేవుడి కోసం పరిగెత్తడంలో ఇంకేముంది, సోమవారం నుంచి బుధవారం దాకా కాదు, సోమవారం నుంచి ఆదివారం దాకా మండే ప్రేయర్స్, వెనస్డే గ్రూప్స్, సండే చర్చ్. అంతేకాదు నువ్వు గ్రూప్ లో కూడా మన ఫేస్బుక్ ఫ్రీడమ్ తెలుగు గ్రూప్స్ ఉంది, ఈమెయిల్ freedomtelugu@gmail.com. సో వీటన్నిటిలో మనం మెసేజ్ చేద్దాం, తెలుసుకుందాం అండ్ గ్రూప్ లో చాట్ చేయండి. ఒకవేళ మీరు విఐపి అయితే, మీరు కొత్తగా వచ్చినట్టయితే కమ్ ఆన్, డోంట్ స్టాప్ గైస్, రండి మెసేజ్ చేయండి, మాట్లాడదాం. నేను చాలా తెలుసుకున్నాను, మీరు కూడా బాగా తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. కమ్ ఆన్ అంతే. ఎందుకంటే అలా ఒక్కదానితోనే ఆగకూడదు, వీడియోస్ చేద్దాము. క్రియేటివిటీ సాల్ట్ విన్స్ క్రియేటివిటీ. ఇప్పుడు మేమిద్దరం చేసేది క్రియేటివిటీ. సో మీలో కూడా చాలా క్రియేటివిటీ ఉంటుంది. ఆగొద్దు. అది ఎంకరేజింగ్ వర్డ్ అయినా కావచ్చు, చేసే ఒక స్క్రిప్ట్ అయినా కావచ్చు, ఏదైనా కానీ జస్ట్ మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. ఎందుకంటే ఈరోజు ఈ రెస్పాన్స్ మా ఇద్దరితో చూసే మీలో కాదు, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరితో అవ్వాలి. అవునా కదా? Come on, chill. Come on, guys. Let's do church. Let's see next week. Come on.